ఈరోజు అయితే పెదావరం వెళ్ళామన్నమాట చిన్న పని మీద మా ఆయన నేను అని ఒకటి వడ్డాను కూరలు అయితే హోటల్లో తెచ్చాను అనమాట గుమాయించేస్తున్నాయి ఫోన్ చేసేస్తాం ఇప్పుడు ఏం తెచ్చి చూపించు వడ్డిస్తాను కదా ఇప్పుడు అందులోనే గిన్నెలు వేస్తుందా అన్నం వచ్చే వండాను ఫ్రెండ్స్ పెద్దాపురం నుంచి వచ్చాక ఇంకా లేట్ అయిపోద్ది కూరలు అనేసి వస్తారు రామసరపేటలో కొన్నామన్నమాట ఒక కూర ఒకటేమో సాంబారి ఇది ఫ్రై ఫస్ట్ ఫ్రై చేస్తానండి నాకు ఫ్రై చూడగానే నచ్చింది అందికించుకున్నాను చింపేసి వెళ్ళిపోతాయి చింపేస్తున్నాను ముళ్ళు ఇప్పలే ఏం ఫ్రై అది ఇది ఉల్లిపాయ పువ్వులు టైప్లో ఉంది ఇది ఏం ఫ్రై అన్నది కూడా అడగలేదు కదా మనం అయితే బెండకాయ అనుకుంటున్నాను బెండకాయ అలా ఉంది అది ఇది కూర అనుకుంటా కూర అనుకుంటాడు మళ్ళీ మరి చుట్టే శుభ్రంగా నీకు అవ్వకూడదని ఇదేమో లైట్ వేస్తాను బాగా అంటుంది మిల్లి మేకలు ములక్కాడ బంగాళదుంప అని అంటే పిండే కల లేట్ అయింది కదా హోటల్లో తినేద్దాం మా నాన్నకి బడ్జెట్ చాలదని కూరలు కొనుక్కొచ్చి అన్నం వండేసి ఇంటికాడ కూరలకైనా ఎంత అయింది 60 రూపాయలు అయింది మరి 60 రూపాయలు కూర అవుతుంది ఇంటికాడ అవుతుంది కానీ లేట్ అయింది కదా హోటల్లో తిందామంటే అదేలే లేట్ అయిందిలే ఇదేమో సాంబారి స్మెల్ అయితే బాగానే వస్తాయి హోటల్లో ఇంటికాడే బాగా వండితే స్మెల్ అన్నాను నేను టేస్ట్ అనలేదు అన్నం వడ్డిచ్చేస్తాను ఇగో 3 వెరైటీస్ ఈరోజు ఈ అన్నంలో కలుపుకుంది నాకు బాగోదా అదేమి నంచుకున్నాకేమో నంచుకోనాక రెండు మూల అన్నం వేడి వేడి ఉంది అక్కడ కొనేకాడు వీడియో తీస్తే సరిపోను సరిపోను తీయలేదు మా ఇంకా అక్కడ తింటున్నారు కదా బాగోదు అనేసి చాలు అయ్యే వేడిగా ఉన్నాయి అనుకుంటే అన్నం కూడా వేడిగానే ఉంది కావాలి మళ్ళీ వేసుకోవచ్చు భోజనం చేసేద్దాం మిల్లి మేకలో ములక్కాడ కర్రీ ఇందులో మిల్లి మేకలు తక్కువ ఉన్నాయి మనం అయితే ఎక్కువ వేసేసుకుంటాం మిల్లి మేకలు అమ్మ ఎక్కువ వేసేయి నేను ఎక్కువ తింటాను అంటాడు తిన్నాడు మిల్లి మేకలు కూర ఉన్నప్పుడు మిల్లి మేకలు అరగవేమో ఏమో తినేస్తున్నా ఇదైతే భలే ఉన్నది లెక్క క్రిస్పీగా సాంబార్ తర్వాత వేస్తాండి ప్రస్తుతానికి 2 రకాలు వేసావు 2 రకాలు వేసాను 3వ రకం లాస్ట్లో తినాలే అన్నం అంతా కలిసిపోతుంది డబ్బు తినేద్దాం దా హాయ్ ఫ్రెండ్స్ ఇలా 3 వెరైటీలు ఇంట్లో ఫుడ్ కాదు ఇవాళ అంటే అన్నం ఒకటే ఇంట్లో ఉండింది ఈ 3 రకాలు బయట కొనేసింది అనమాట 20 రూపాయలు సాంబార్ 20 రూపాయలు ఏమో మిల్ మేకలు ములక్కాడ కర్రీ ఒకటేమో ఫ్రై ఒకటి ఫ్రై మరి బయట కూర ఎలా ఉంటుందో చూడక లేట్ అయిపోయింది మళ్ళీ కూర ఉండి అన్నం వండితే లేట్ అయిపోద్ది అనేసి కొత్త కూర కొనేసింది అనమాట కాకపోతే తెల్లగా కూర ఇది కారం అదే రంగు లేదు కారం రంగు లేదు టేస్ట్ అయితే బాగుంది ఫ్రై బాగుంది నాకైతే తిన్నాక సాంబార్ నచ్చింది ఇంకా ఉందో తినే కరకరలు ఆటనే
అసలు ఏం వేస్ట్ చేశారు ఇది నాకు తెత్తలేదు ఈ ఐటమ్ ఏంటన్నది ఏరా? పోనీ బాగానే యా కాలీఫ్లవర్ కాలిలోరా కాలీఫ్లవర్ క్యాబేజీ అంటారు దాన్ని క్యాబేజీ ఆకులతో ఉండేది అదే క్యాబేజీ అదే ఇది ఈ మిల్లి మేకలు ఉప్పు మీరు చెప్తాయా ఏ పోనయా మిల్లి మేక పుచ్చే బీసే ఉప్పు ఎంత అదే ₹320 అయింది 60 రూపాయలు అయింది కానీ బాగున్నాయి కదా బాగా ఎప్పుడు సాంబార్ కట్టించినా నాకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ నేను కూడా ఇలా కూరలు వండి కర్రీ పాయింట్ పెట్టచ్చు కదండి కానీ ఎక్కడ పెడతాం పర్లేదు ఆలోచన మంచిదే అదే కదా కానీ నష్టం ఎక్కువ వచ్చేది అంత మాకే నష్టం వచ్చేద్దా వచ్చేది ఎందుకంటే ప్రతిదీ క్వాలిటీగా ఉండాలని చెప్తాం అప్పుడు ఏముంది అంటే అవతల పక్కన వాళ్ళ ఆటలో గురించి ఏమట్లేదు ఈ కూర కదా ములక్కాలు తీసేసి ఉప్పు కూర అయితే బాగుందా ఆ పౌడర్లు వేస్తారు అందులో కూరలో అందుకే రోజులు ఉంటాయి ఇంటికాడ రుసులు ఉండవు కూరలు ఎంత బాగున్నాయి అలాగా నేనే అలాగ అన్నం కాలిపోతుందా అన్నం వేడిగా ఉంది మరి ఇప్పుడే కదా ఉంటాను టైం 2:30 అవుతుంది ఫ్రెండ్స్ అందుకే లేట్ అయింది కదా నువ్వు కొనేసాము అన్నం ఇప్పుడు తినేస్తే 7 ఉండకపోతే ఏం చేస్తే చాలా ఆకలిస్తున్నా అదే బయట ఫుడ్ తినకూడదా నువ్వు తింటున్నావు తింటాను మరి కూర అమ్మలేదు కదా నువ్వు ఆత్మడిగా తీసుకుంటాడు మనం ఎప్పుడు ఒకసారి తప్పలేనప్పుడు అంతే అంతేగాని బయట ఫుడ్ తినకూడదు మనం అలాగా బయట పని చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు మరి ఇందాక మనం సాంబార్ కట్టించినప్పుడు 2-3 కానీ కూర్చుంది అలా పని చేసి వచ్చి కూర్చుంది అన్న వాళ్ళే తప్పదే టయానికి తప్ప టయానికి ఆకలేసేద్ది ఏం చెప్తామో తినకపోతే కూరైనా సాంబార్ అయినా సాంబార్
ఉంది సాంబార్ పర్లేదు. పర్లేదా? కొంచెం లైట్గా పులుపు ఉంది, తక్కువ ఎక్కువ ఉండాలా పుల్లగానే ఉండకూడదని పొగ ఉంటుంది తినబుద్ది సాంబార్. ముక్కుందా వాళ్ళ ఎమ్మెల్యే ముక్క నాకు అరుగుతుంది అట్టుకోదు కదా. నేనే చేసుకున్నా ఒకటి ఉంటేనే బాగా టైం లేట్ అయిపోద్ది. ఇంటికి వెళ్ళి వంట చేస్తేనే ఇవాళకి ఏదో సాంబార్ కొనేసుకుందాం, కూర కొనేసుకుందాం కానీ మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా ఫ్రెండ్స్? అయితే కామెంట్ చేయండి. నేను ఎప్పుడో కానీ కొన్నలాగా లేట్ అయినా వండేస్తాను కానీ మళ్ళీ ఇప్పటికే 2 అయిపోయింది, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉడతా అనేసి కొన్నాను అనమాట. సింపుల్గా అయిపోతుంది అలా, సింపుల్గా అయిపోయిందా? మనం నచ్చి చేసుకుంటే అర్థమే కదా. అంతే బాగున్నాలే 3 బాగున్నాయి. నాయనం అయిపోయింది అనైనా తోలు రోజు నేను వండి కూరలు తిని నాకు బోర్ కూడా వేసింది. కొంచెం వెరైటీ ఉన్నాయి బయట కూరల వల్లనేమో. నాకు ఫ్రై బాగా నచ్చింది కానీ పళ్ళు వచ్చేస్తున్నాయి నా వల్ల. సాంబార్ నచ్చింది, కూర నచ్చలేదు నాకు పెద్దగా. మీకు వస్తున్నాయి పళ్ళు, డబల్ వచ్చేస్తున్నాయి. ఫ్రై బాగా ఎక్కువ అయిపోయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.